ఈ ఈ నాయకులు పోయిన వాళ్ళంతా పోతారు అనే చర్చ ముందు నుంచి ఉన్నదా? లేకపోతే గనక ఈ మధ్యనే వచ్చి వెళ్ళిపోయినట్టనే? ఎమ్మెల్యేలతోటి దగ్గరగా ఉండి వాళ్ళతోటి పనులు చేసుకునే వాళ్ళు, లావాదేవీలు ఉన్నటువంటి వాళ్ళు. ఇక బీఆర్ఎస్ కోలుకోదు, ఇంకా మరింత మంది నాయకులు వెళుతారు అనే ఒక మాట కూడా అంటున్నారుగా. ఏ వ్యక్తి ఎందుకోసం పోతున్నాడు, ఎలాంటి ఒత్తిడులు ఉన్నాయి, తనకు ఎలాంటి ఈ 7 నెలల కాలంలో పబ్లిక్ ఈ పరిపాలన గురించి వాళ్ళు అంటున్న మాట ఏమిటి, మీరు వింటున్న మాట ఏమిటి? చనిపోయిన రైతులను తీసుకుంటే అప్పుడు చనిపోతే వారం రోజులలో రైతు బీమా వచ్చేసేది. అంటే ఇప్పుడు బడ్జెట్ ఇస్తున్నారు కదా, బడ్జెట్ పెట్టింది, ఇప్పుడు బడ్జెట్ పెట్టబోతున్నారు, పెట్టినాక తెలుస్తుంది ఏందనేది. అది కంటిన్యూ ప్రాసెస్ అన్న. అది దాన్ని ఆపడానికి ఏముంది, బడ్జెట్కి దానికి సంబంధం ఏముంది? డబ్బులే లేవంటున్నారు, మొత్తం అప్పులు చేసిపోయి పోయినా గవర్నమెంట్ ఇప్పుడు నా దగ్గర లేవంటున్నారు వాళ్ళు. అవి అని పబ్లిక్ చూడరన్న. నువ్వు ఎట్లా నాకు పెట్టిన లేదా అనేటటువంటి చూస్తున్నారు. ఇప్పుడు సరే, నువ్వు వచ్చిన తర్వాత ఎందుకు అప్పులు చేస్తున్నావు? కానీ బీఆర్ఎస్ కంటే బీజేపీకి ఎక్కువ ప్రయోజనం ఉంటుందేమో అని ఒక చర్చ కూడా ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ రకంగా సపోర్ట్ చేశారు తెలంగాణకు, ఏం న్యాయం చేశారు? ఈ గవర్నమెంట్ ఉంటుందా పోతుందని అంటున్నారు కదా, ఈ అనుమానాల కారణంగానే బీఆర్ఎస్ ఖాళీ అవుతున్నది అనేది. ఇవన్నిటికి ఏం సంబంధం లేదు. పార్టీ ఫిరాయింపులు చేస్తే వాళ్ళకు ఆ కుట్ర సూత్రధారుడు అక్కడ చంద్రబాబు నాయుడు అయితే అమలు చేసింది రేవంత్ రెడ్డి. నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న మార్పులు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి నాయకుల వలసలకు వైపున, తెలుగుదేశం పార్టీ తెలంగాణలోకి రాబోతున్న చర్చలు మరొక వైపున, బీఆర్ఎస్ భవిష్యత్తు ఏమిటి అనే చర్చ ఇంకో వైపున, ఇట్లా 3-4 రకాల అంశాలు చర్చలు ఉన్నాయి. హైదరాబాదు నగరానికి ఆనుకొని ఉన్న నియోజకవర్గాలు, హైదరాబాదులో భాగమైన నియోజకవర్గాలలో మొన్న బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకున్నది. ఆ గెలుచుకున్న స్థానాలలో చేవెళ్ళ నియోజకవర్గం ఒకటి, రంగారెడ్డి జిల్లా కూడా ఒకటి. ఆ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నాయకులు, కనీస వేతనాల సలహా బోర్డు మాజీ చైర్మన్ నారాయణ గారు మన దగ్గర ఉన్నారు. ఈ పరిణామాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నారాయణ గారు నమస్కారం. నమస్తే. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి? ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎట్లా ఉంది పరిస్థితి? పర్లేదన్నా, బాగానే ఉంది. రంగారెడ్డి జిల్లా నుంచి మీరు అన్నట్టుగా ఇంతకుముందు చేవెళ్ళ నుంచి ఎమ్మెల్యే ఇటీవల వెళ్ళిపోవడం జరిగింది. కానీ కింది స్థాయిలో క్యాడర్లో కానీ, పబ్లిక్లో, ప్రజలలో కానీ కేసీఆర్ గారి పట్ల, పార్టీ పట్ల ఎలాంటి నష్టం కానీ ఎలాంటిది జరగలేదు. నాయకులు మాత్రం వాళ్ళ స్వార్థం కోసం పోతున్నారు అనేటటువంటి చర్చ ప్రజలలో ఉంది. కానీ రంగారెడ్డి జిల్లా నుంచి నాయకులు ఇతర పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మొదటి నుంచి మీలాంటి వాళ్ళంతా తొలి ఉన్న వాళ్ళు 20 ఏళ్ళకి వెళ్ళి అదే బీఆర్ఎస్లో ఉన్నారు. అసలు ఈ నాయకులు పోయిన వాళ్ళంతా పోతారు అనే చర్చ ముందు నుంచి ఉన్నదా? లేకపోతే కనుక ఈ మధ్యనే వచ్చి వెళ్ళిపోయినట్టనే? జనరల్గా ఎంపీ ఎలక్షన్స్ కన్నా ముందు కొంతమంది వెళ్ళిండ్రు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ కన్నా ముందు ఎవరు కూడా మ్యాక్సిమం పోలే. కొంత చర్చ జరిగినప్పటికీ ఎంపీ ఎలక్షన్ టైంలో పోయినరు. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత డైరెక్ట్గా ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. ఎమ్మెల్యేలతోటి దగ్గరగా ఉండి వాళ్ళతోటి పనులు చేసుకునే వాళ్ళు, లావాదేవీలు ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్ప ఈ ఎమ్మెల్యేతో పాటు మిగతా వాళ్ళు ఎవరు కింది స్థాయిలో పక్కా టీఆర్ఎస్ అనేటటువంటి వాళ్ళు, బీఆర్ఎస్ అనే క్యాడర్ కానీ, పబ్లిక్ని అంటుపెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు పోవాల్సినటువంటి ఆలోచన చేస్తలేరు. కేసీఆర్ గారి మీద అమితమైనటువంటి విశ్వాసంతో ఉన్నారు. మళ్ళీ పార్టీ బ్రహ్మాండంగా పుంజుకుంటుంది. ఈ ప్రజలకు కేసీఆర్ గారే దిక్కు, కేసీఆర్ గారి విధానాలే, మళ్ళీ బీఆర్ఎస్ఏ తప్పకుండా ప్రజలకు న్యాయం చేస్తుందని చెప్పేసి ఈ 7 మాసాలలో అర్థమవుతున్నాం. కానీ ఇక్కడ ఇక బీఆర్ఎస్ కోలుకోదు, ఇంకా మరింత మంది నాయకులు వెళుతారు అనే ఒక మాట కూడా అంటున్నారుగా. ఒకవేళ వాళ్ళ స్వార్థం కోసం పోయిన ఎమ్మెల్యేలందరినీ కూడా మనం పరిశీలిస్తే ఎందుకోసం పోయిన అనేటటువంటిది మీడియాలో, సమాజంలో చర్చ జరుగుతూనే ఉంది. ఏ వ్యక్తి ఎందుకోసం పోతున్నాడు, ఎలాంటి ఒత్తిడులు ఉన్నాయి, తనకు ఎలాంటి లావాదేవీల కోసం పోతున్నాడు అనేటటువంటిది ఉన్నది. ఇప్పుడు మా దగ్గర చూస్తే రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం నుంచి గెలిచినటువంటి సబితా ఇంద్రెడ్డి గారు ఒక మహిళ ఉండి కూడా ఎలాంటి ఒత్తిడులు ఉన్నా కూడా పార్టీ నిలబెడుతున్నది ఈరోజు.
జిల్లాలో ఎవరికి అందరికీ క్యాడర్కు భరోసా ఇస్తున్నది. మన కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు ఇంకెవరు లేరు, ఆయనతోటే సాధ్యమవుతుంది భవిష్యత్తులో, తప్పకుండా ఎవరు పోవద్దని చెప్పేసి చెప్తున్నది. అందరికీ వెన్నుదన్నుగా ధైర్యంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది మీరు అన్నట్టుగా తమ సొంత స్వార్థం కోసం కనీసం కార్యకర్తలతోటి మాట్లాడకుండా రాత్రికి రాత్రి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చీత్కరించుకుంటున్నారు కింది స్థాయిలో. నిన్నటి వరకు నీ కారులో కూర్చున్నా, గంట ముందు నీ కారులో కూర్చొని నేను దిగినా నాకు ఒక్క మాట చెప్పకుండా వెళ్ళి నువ్వు కండు వేసుకున్నావు అనేటటువంటి పరిస్థితి ఉంది. మీ జిల్లా నుంచి ఇద్దరు వేరుగా నాయకులు, ఇద్దరు నాయకులకు సంబంధించింది కూడా. వాళ్ళిద్దరు కూడా సొంత ప్రయోజనాల కోసం పోతున్నారు అనేది చిన్న పిల్లలను అడిగినా ఆ నియోజకవర్గాలలో మనకు అర్థమవుతుంది. ప్రజలలో ఎక్కడ చెక్కు చెదరలేదన్న కేసీఆర్ గారి మీద విశ్వాసం కానీ పార్టీ మీద కానీ. ఇప్పుడున్న కాంగ్రెస్ పరిపాలన కానీ వాళ్ళ కాంగ్రెస్ నాయకులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇప్పటి కూడా అడ్మినిస్ట్రేషన్ మీద ఇంత పట్టులేదు. ఎక్కడికక్కడ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వైద్య శాఖకు సంబంధించినటువంటి తీసుకుంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. ఏ డిపార్ట్మెంట్ అన్నా తీసుకోండి, ఎక్కడ ఇప్పుడు సింపుల్గా బయట చర్చ జరుగుతుంది. మిమ్మల్ని యాజ్ అ జర్నలిస్ట్గా మీరు గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన చూశారు, ఇప్పుడు చూశారు. ఈ కరెంటు తీసుకుందాం చిన్న ఎగ్జాంపుల్. ఒక రోజులో కనీసం ఇది పార్టీలకు సంబంధం లేదన్నా, అది సగటు ఒక మనిషిగా మనం పరిశీలిస్తే మన ఇంటి దగ్గర మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఇప్పుడు ఫోన్ చేసి అడిగినా చెప్తారు 10 సార్లు 15 సార్లు కరెంటు పోతున్నది వస్తున్నది. మరి ఎందుకో అప్పుడు 8 సంవత్సరాలు పోలేదు కన్నా, ఇప్పుడు ఎందుకు పోతున్నదన్న, ఎందుకు పోయి వస్తుంది అంటే దానికి ఒకటి చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. అది కేసీఆర్ గారి పరిపాలనలో ఒక శాఖ మీద పట్టు ఏ విధంగా ఉండే, ఎంత అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా నడిపిండి అనేదానికి. ఇది గాలిలో దీపం లెక్క వాళ్ళకే ఇప్పటికీ వాళ్ళు సర్దుకోవడమే ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మీరు వాళ్ళను ముఖ్యమంత్రితో సహా డిప్యూటీ సీఎం వాళ్ళను కనుక మీరు పరిశీలించండి. ఈ 7 నెలల కాలంలో 70-80 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టారు. 70-80 సార్లు పోయి ఉంటారు. ఇప్పుడు ఈ రోజు కూడా ఢిల్లీలో ఉన్నారు. అవును, సరే ఆయన పార్టీ ఇష్టము, ఆయన వారి ముఖ్యమంత్రి అన్నాక 1,00,000 పనులు ఉంటే వెళ్తారు వాళ్ళు. కేసీఆర్ పట్ల అభిమానం ఉన్నది, బీఆర్ఎస్ క్షేత్ర చెక్కు చీరలో మీరు అంటున్నారు. మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడానికి 2 కారణాలు ఉన్నాయి ఇక్కడ నాకు. ఒకటి, ఇద్దరు నాయకులు అక్కడి నుంచి వెళ్ళిపోవడం, రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ ఎమ్మెల్యేలు గెలుచుకొని మొన్న లోక్సభ ఎన్నికలు ఏమీ గెలవకపోవడం ఎందుకు? మీ అనుభవం ఏమిటి క్షేత్రస్థాయిలో? క్షేత్రస్థాయిలో ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉందో అంతటా అదే జరిగిందన్న. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే ఇవి కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించింది ఏర్పాటు చేసేదనే ఫీలింగ్ తోటికి అది వచ్చింది. ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఇక్కడ గవర్నమెంట్ లేదు టీఆర్ఎస్ ఎలాగో, కాబట్టి కాంగ్రెస్ బీజేపీ అనేటటువంటిది ఒక లైను ప్రజలంతా ఎంపిక చేసుకొని ఆ 2 పార్టీలలో వేయడం జరిగింది తప్ప ఈ టీఆర్ఎస్ పార్టీ మీద మొత్తం అయిపోయింది అనేటటువంటిది ఏమి ఫీల్ కాలే. ఇప్పుడు మొన్న మీరన్నట్టుగా ఇప్పుడు మా చేవల్ల ఎమ్మెల్యే వెళ్ళిపోయిన తర్వాత 2 సర్పంచులు కూడా వెంబడెళ్ళలేరు. వెంటనే మేము మీటింగులు పెట్టినాం. నిన్న మొన్న కూడా మండలాల వారికి మీటింగ్ పెడితే బ్రహ్మాండంగా మొత్తం సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులంతా కూడా అద్భుతంగా ఉన్నారు. కింది స్థాయిలో చాలా బలంగా ఉందన్న. ఎందుకంటే ఫీల్డ్లో ఉండి మేము పబ్లిక్లో ఉన్న విషయం చెప్తున్నాం. మేము పబ్లిక్లో ఉన్న లీడర్సం కాబట్టి కింది స్థాయిలో ఎక్కడ కూడా అది లేదు. డైరెక్ట్ పబ్లిక్ ప్రజల్లో దగ్గరికి వెళితే కూడా చర్చ పెడితే కూడా మామూలు మహిళలను కానీ రైతులను కానీ చర్చ పెడితే కూడా అరే ఏంది ఇది ఘోరం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు టైంకు రైతు బంధు వచ్చేది, టైంకు రైతు బీమా అనేటటువంటిది లేదన్న. ఈ కాంగ్రెస్ వచ్చిన నుంచి ఇప్పటి వరకు చనిపోయిన రైతులను తీసుకుంటే అప్పుడు చనిపోతే వారం రోజులలో రైతు బీమా వచ్చేసేది. అంటే ఇప్పుడు బడ్జెట్ ఇస్తున్నారు కదా, బడ్జెట్ పెట్టింది, ఇప్పుడు బడ్జెట్ పెట్టబోతున్నారు, పెట్టినాక తెలుస్తుంది ఏందనేది. అది కంటిన్యూ ప్రాసెస్ అన్న. అది దాన్ని ఆపడానికి ఏముంది, బడ్జెట్కి దానికి సంబంధం ఏముంది? డబ్బులే లేవంటున్నారు, మొత్తం అప్పులు చేసిపోయి పోయిన గవర్నమెంట్ ఇప్పుడు నా దగ్గర లేవంటున్నారు వాళ్ళు. అవి అని పబ్లిక్ చూడరన్నా. నువ్వు ఎట్లా నాకు పెట్టినవా లేదా అనేటటువంటి చూస్తున్నారు. ఇప్పుడు సరే నువ్వు వచ్చిన తర్వాత ఎందుకు అప్పులు చేస్తున్నావు? నువ్వు ఈ 7 నెలల్లో ఎన్ని వేల కోట్లు అప్పు చేసినావు కదా, దేనికి చేసినావు? కేసీఆర్ గారి మీద. అది ఎందుకంటే ప్రజల దృష్టి డైవర్ట్ చేయడానికి శ్వేతపత్రం అని చెప్పేసి అప్పులు, రాష్ట్రమంతా అప్పులో ఊబిలో పోయిందని చెప్పేసి డైవర్ట్ చేయడానికి చేసింది తప్ప అది అప్పులు ప్రభుత్వం నడిపేటప్పుడు అనివార్యం. ఎవరైనా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా, ఏ రాష్ట్రాలైనా చేసి ప్రభుత్వాన్ని రన్ చేస్తారు. ఆదాయాన్ని సృష్టించలేడా కేసీఆర్ గారు? దాన్ని చెప్పండి.
మీరున్నప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఉంది రెవెన్యూ, ఇప్పుడు ఎంత ఉంది? లెక్కలు చెప్తున్నాయి కదా. బట్టగాల్చి మీద వేసే కార్యక్రమం తప్ప మొత్తుకోవడానికి లొల్లి చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప నిజంగా ప్రజలకు సమస్య ఎక్కడ ఉందో దాని పరిష్కారం అనేటటువంటి కోణంలో ఆలోచించే పరిస్థితులలో వీళ్ళు లేరనేటటువంటి అందరికి పబ్లిక్ కూడా అర్థమైంది. చిన్న ఎగ్జాంపుల్ అన్న, కేసీఆర్ గారి ప్రభుత్వం అయిపోయిన తర్వాత 7 నెలల్లో హాస్పిటళ్ళల్లో డెలివరీస్ అయితే కేసీఆర్ పేరుతోటి కిట్టు పేరుతోటి ఒక 13,000 బెనిఫిట్ అయ్యి ఇది వచ్చేది. ఇప్పుడు ఈ 7 నెలల నుంచి ఉందన్న లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రైతు బీమా కానీ ఈ కేసీఆర్ కిట్ కానీ ఇలాంటి అనేక స్కీములు 20-30 రకాల స్కీములతోటి పబ్లిక్ డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యేటి ఆగిపోయినాయి. వాటితోటి పబ్లిక్ సఫర్ అవుతున్నారు. కానీ నిజంగానే అంటే ఈ లోక్సభ ఎన్నికల తర్వాత మరి అట్లంటే కనుక బీఆర్ఎస్ పట్ల ఎక్కడనో సానుకూలతనో సానుభూతో వ్యక్తమై అది కనబడాలి, ఎక్కడ కనబడట్లేదు కదా. అంటే ఇక ఏం జరిగిందని కదా కనిపించడానికన్నా అంటే మీరు అనేది పబ్లిక్ ఒపీనియన్, పబ్లిక్లో సోషల్ మీడియాలో ఎక్కడో దగ్గర ఇప్పుడు ఏం ఎలక్షన్ అట్లా ఏం జరగలేదు కన్నా. ఇప్పుడు చాలా ఊర్లలో చాలా చాలా అగ్రెసివ్గా వ్యతిరేకతతో వస్తున్నారు కాంగ్రెస్ మీద. రేపు స్థానిక ఎలక్షన్లలో కనిపిస్తుండొచ్చు అది. మనకు పబ్లిక్ ఒపీనియన్ అన్నట్టు మీరు జర్నలిస్టులు కానీ పబ్లిక్లో ఒపీనియన్ తీసుకుంటే తెలిసిపోతుంది, వ్యతిరేకత వచ్చేస్తుంది. కానీ ఒక రిజల్ట్ రూపంలో కనిపించాలంటే ఒక ఎలక్షనే కాదు దానికి. కాబట్టి ఈ మధ్యకాలంలో ఏం ఎలక్షన్ జరగలేదు కదా. అంటే ఇక్కడ హైదరాబాదు, రంగారెడ్డి ఈ పరిధిలో ఉన్న నాయకులంతా రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారని, రేపో మాపో వీళ్ళు మెజారిటీగా వెళ్ళిపోతారని ఒక చర్చ బలంగా జరుగుతున్నది బయట. అట్లా పోతే కనుక మొత్తం పార్టీ క్యాడర్ అంతా డిస్టర్బ్ అయినట్లే కదా. క్యాడర్ అంతా డిస్టర్బ్ అయినా అన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ గతంలో ఇట్లాంటి ఒడిదుడుకులన్నీ గడ్డు పరిస్థితులన్నీ ఎదుర్కొని వచ్చిందే. కేసీఆర్ గారు ఒక్కడు ఉండి ధైర్యంగా కేసీఆర్ గారు హెల్దీగా ఉన్నంత కాలం పార్టీకి డోకలేదు. లీడర్స్ ఎమ్మెల్యేలంతా కూడా మెజార్టీ పోయినప్పటికీ కూడా మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే సత్తా అది కేసీఆర్ గారికి ఉంది. పార్టీ నిర్మాణం కానీ నిర్మాణ దక్షత కానీ పబ్లిక్ ఇష్యూస్ను టేకప్ చేసి ఉద్యమాలు ఎట్లా చేయాలనో పోరాటాలు ఎట్లా చేయాలనో తెలిసినటువంటి వ్యక్తి. రాష్ట్రంలో ఆయనను మించినటువంటి వ్యక్తి లేడు. పాలనా దక్షుడు కూడా కేసీఆర్ గారు బ్రహ్మాండమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఈ కొంతమంది లీడర్స్ గెలిచిన ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన జరిగేదేం లేదు. మళ్ళీ ఫీల్డ్లోకి వెళ్ళడం జరుగుతుంది. కేసీఆర్ గారు కూడా ఫీల్డ్లోకి వస్తాడు. పార్టీ శ్రేణులందరూ ఫీల్డ్లోకి వెళ్తాము. తప్పకుండా పబ్లిక్ ఇష్యూస్ను టేకప్ చేసి ఆ ఇష్యూస్ మీద ఫైట్ చేసి సమస్యలను పరిష్కారం చేస్తూ మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చి రాబోయే రోజులలో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా అద్భుతంగా మళ్ళీ గులాబీ జెండా ఎగురుతుంది అనేది ఖాయం. కానీ ఏదో బై ఎలక్షన్ రాబోతున్నది తెలంగాణలో త్వరలో, కేసీఆర్ ఏదో ప్లాన్ చేస్తున్నాను అనుకున్నాను, నిజమేనా అది? అదే మా చట్టపరంగా జరగాల్సిందే కదన్నా. బై ఎలక్షన్ పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం మేము అప్రోచ్ అయినాం. పార్టీగా మేము కోర్టును అప్రోచ్ అయినాం. స్పీకర్ గారికి ఇవ్వడం జరిగింది. అనివార్యంగా జరగాల్సిందే, న్యాయబద్ధంగా జరగాల్సిందే. జరుగుతాయి. ఉప ఎన్నిక వస్తుందా? ఉప ఎన్నికలు వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలలో మీరు చూడండి మళ్ళీ టీఆర్ఎస్ని ఎట్లా ఏ విధంగా గెలిపిస్తారో చూడండి. పబ్లిక్ ఉందంటారు అంతా 100% అన్న. మీరు క్షేత్రస్థాయిలో ఉన్నారు కదా, ఈ 7 నెలల కాలంలో పబ్లిక్ ఈ పరిపాలన గురించి వాళ్ళు అంటున్న మాట ఏమిటి, మీరు వింటున్న మాటలు ఏమిటి? ఈ 7 నెలల కాలంలో ఏదో అనుకొని భ్రమపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం, కానీ ఇంత ఘోరంగా ఉంటుంది అనేటటువంటిది పరిస్థితి చూడలేమని పబ్లిక్ డైరెక్ట్గా చెప్తున్నాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఆగిపోయినాయి. కొత్త ఇట్లా భ్రమలు కలుపుకుంటా మాటలతోటి ముందుకు తీసుకెళ్తున్నారు తప్ప ఏదన్నా ఒక్కటి డైరెక్ట్గా వాళ్ళకు వచ్చిన స్కీమ్ ఏదన్నా ఉందన్న? ఒకటే మొన్ననే ₹1,00,000 రైతు రుణమాఫీ అయింది. కేసీఆర్ ఎన్నికల ముందు చేస్తే అది రుణమాఫీ మొత్తం కాలేదు. ఈయన ఏకకాలంలో 2 లక్షలు ఒకసారి 1,00,000 చేసిండు. నెక్స్ట్ ఇంకో 10 రోజులలో మిగతా 1,00,000 చేస్తానని చెప్తున్నాడు. ఇచ్చిన మాటను కొంత ఆలస్యమైనా సరే నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఆ భావన కూడా ఆలస్యంకు సమస్య లేదన్న, దానికి ఏమీ అభ్యంతరం లేదు. కానీ రుణమాఫీ అనేటటువంటిది ఎట్ ఏ టైం 2 లక్షలు ఎట్ ఏ టైం అందరికీ రుణమాఫీ చేసేస్తా, ఎలాంటి పెండింగ్ లేకుండా అనేటటువంటిది ఏదైతే వాగ్దానం చెప్పుకుంటూ 6 నెలల నుంచి చెప్పుకుంటూ వచ్చిర్రో, నిన్నగాక మొన్న వేసిన దాని మీద ఎంత గందరగోళాలు అవుతున్నాయి చూసిరు కన్నా. ఒక ఇంట్లో అన్న తమ్ముడు ఇద్దరు కలిసి 50,000 తీసుకుంటే ఇద్దరు కలిపి కూడా 1,00,000. కానీ ఒకరు 50,000 రుణమాఫీ చేసిర్రు, ఇంకొక తమ్ముని 50,000 అట్లనే పెండింగ్ పెట్టిండ్రు.
తర్వాత ఇంకొకటి, ఎన్ని వేల కోట్లు ఇచ్చినావు నువ్వు? ఎన్ని వేల కోట్లు అవసరం ఉంటే ఎన్ని వేల కోట్లు రుణమాఫీ చేసినావు మొన్న? అదే రైతు బంధు జూన్లో వేయవలసినటువంటిది రైతు బంధు వేయకుండా ఆపి ఆ డబ్బులతోటే మొత్తం కవర్ చేసేసి మచ్చిబూచి మారడుగా చేసినట్టుగా రైతులను మభ్యపెట్టే పరిస్థితి చేస్తున్నాం తప్ప మరి ఈ టైంలో పడవలసినటువంటి రైతు బంధుకు సంబంధించింది రైతు భరోసా పేరుతో వేస్తామని చెప్పారు కదా మీరు. అప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు భరోసా పేరుతో వేస్తామని చెప్పారు. ఆ టర్ము డబ్బులన్నీ మిస్యూజ్ చేసిండ్రు. అప్పుడు సగం మంది కూడా వేయలే. మరి ఇప్పుడు అస్సలే వేయలేరు. ఆ డబ్బులు ఈ డబ్బులు కవర్ చేసి కొంతమందికి అదే 5-6 వేల కోట్లతోటి కొంతమందికి వేసేసి రైతు రుణమాఫీ చేసేసామని చెప్పేసి మామ అనిపించుకునే కార్యక్రమం తప్ప ఇది ఏం కాదు. ఒరిజినల్ కిందికి పోతే తెలుస్తున్నది రైతులకు ఎంతమందికి మాపైంది. ఇంట్రెస్టులు కట్టట్లే, ఇంట్రెస్టులు పెండింగ్ పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఉంది. రైతు రుణమాఫీ అనేటటువంటిది 30% కూడా ఇప్పుడు సాటిస్ఫై లేరు. మొన్న వేసిన దాని మీద కూడా ఫీల్డ్లో. అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఏమన్నా పొరపాట్లు చేస్తుందో ఏమో, ఆ పొరపాట్లే తమకు లాభిస్తాయని బహుశా బీఆర్ఎస్ భావిస్తున్నట్టున్నది. కానీ బీఆర్ఎస్ కంటే బీజేపీకి ఎక్కువ ప్రయోజనం ఉంటుందేమో అని ఒక చర్చ కూడా ఉంది. అది తెలంగాణ రాష్ట్రంలో సాధ్యం కాదన్న. ఎందుకనంటే కేసీఆర్ గారి పరిపాలన చూసిండ్రు, కేసీఆర్ గారి టేస్టు అనుభవించిండ్రు పబ్లిక్. బీజేపీకి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ రకంగా సపోర్ట్ చేసిండ్రు, తెలంగాణకు ఏం న్యాయం చేసిండ్రు గత 10 సంవత్సరాలు ప్రతి ఒక్కరూ అనుభవించిన వాళ్ళమే. కాబట్టి బీజేపీ తెలంగాణలో స్థానం అనేటటువంటిది ఉండదు, ఉండబోదు. మళ్ళీ రీప్లేస్మెంట్ అనేది జరిగితే కాంగ్రెస్కు అది బీఆర్ఎస్ తోటి కేసీఆర్ గారితో మాత్రమే సాధ్యమవుతుంది. అది ప్రజలు కూడా అదే పూర్తిగా విశ్వసిస్తున్నారు. ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటిది ఏదో సెంట్రల్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కాబట్టి మన కాంగ్రెస్ మీద కోపంతో వ్యతిరేకతతో ఉన్న వాళ్ళంతా 50% బీజేపీకి వేసినారు తప్ప రాష్ట్రం విషయానికి వస్తే రాష్ట్రంలో బీజేపీ వచ్చి పరిపాలించాలనేటటువంటి వాతావరణం ఇప్పుడు ఉండదు, ఎప్పుడు ఉండదు. కానీ మిమ్మల్ని తిరస్కరించారు కదా లోక్సభ ఎన్నికల్లో. లోక్సభ ఎన్నికలలో మమ్మల్ని తిరస్కరించడం కాదు, కాంగ్రెస్ తిరస్కరించిన వాళ్ళంతా ఆల్టర్నేటివ్ బీజేపీ వేసినారు తప్ప ఇక్కడ ప్రభుత్వం కనుక టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే మళ్ళీ 13, 14, 15 సీట్ల వరకు ఎంపీ సీట్లు మనమే ఉండేటి. ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కాబట్టి ఈ టైంలో ఏదో ఒక జాతీయ పార్టీ ఉంటే కనీసం అన్న బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్కి వేయని వాళ్ళంతా బీజేపీకి వేసారు. టీఆర్ఎస్కి వేస్తే వేస్ట్ అవుతుంది ఓటు అనేటటువంటిది, మళ్ళీ కాంగ్రెస్ గెలిచే ప్రమాదం ఉంటుందని చెప్పేసి అనుభవపూర్వకంగా అటువైపు వేసింది. కానీ ఇక్కడ హైదరాబాద్లో మీ ఏరియాలో బాగా రియల్ ఎస్టేట్ జరుగుతుంది కదా, ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ? ఇప్పుడు ఆ సబ్జెక్టు తీసుకుంటే ఘోరంగా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉందన్న. మీరు ఎవరైనా రియల్ ఎస్టేట్లో కింది స్థాయిలో పనిచేసే వాళ్ళు ఒక ఊరికి 10 మంది 15 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉంటారు. మా ఏరియాలో వ్యాపారం అంటే అదే లక్షల మంది ఉంటారు అన్న మా జిల్లాలో. మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం అంతా కుదేలైపోయింది, మొత్తం దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. అందరూ కామ్గా ఉన్నటువంటి పరిస్థితి, కొనడం లేదు, అమ్మడం లేదు. దీనికి తోడు ఏమో అన్నట్టు ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అక్కడ చంద్రబాబు నాయుడు గెలవగానే మరింత మొత్తం సప్పగా అయిపోయింది. ఎందుకు? పెట్టుబడులు అంతా కూడా అమరావతి అని, విజయవాడ అని అటు ఒక వేవ్ లెక్క వాతావరణం క్రియేట్ చేసి ఇప్పుడు విజయవాడలో పోవాలంటే కనుక విజయవాడలో విపరీతమైన స్పెట్ ఉంటుంది సముద్రం దగ్గర, విశాఖపట్నం సముద్రం దగ్గర పెట్టుబడి కంపెనీలు ఉండాలంటే కనుక హైదరాబాద్ ఇంత మంచి వెదర్ను వదులుకొని పోతారా? 100% మీరు అన్నట్టు హైదరాబాద్ సేఫెస్ట్ జోను, అది కంపల్సరీ మళ్ళీ రియలైజ్ అవుతారు. బట్ కాంగ్రెస్ పరిపాలన ఫెయిల్యూర్స్ వలన, వాళ్ళకు ఒక భరోసా ఇచ్చే విధానం వలన కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నది. ఇదన్నది ఇప్పుడు స్టెబిలిటీ అనేది ఉంటే కదా ఎవరైనా కానీ చేసేది. వాస్తవంగా ఎవరు కూడా విశ్వసిస్తలేరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందా, అసలు స్టెబిలిటీ ఉంటుందా, ఉంటుందా అనే దాన్ని వ్యాపారవేత్త. కానీ మీరట్లా ఇప్పుడు మేము పడగొడతాం అన్నందుకే జైన్ చేసుకుంటున్నాడు బీఆర్ఎస్కి వెళ్ళి. ఈ గవర్నమెంట్ ఉంటుందా పోతుందా అని అంటున్నారు కదా, ఈ అనుమానాల కారణంగానే బీఆర్ఎస్ ఖాళీ అవుతున్నది అనేది ఇప్పుడు ఆయననే చెప్పిండు కన్నా. ఇవన్నిటికి ఏం సంబంధం లేదు, పార్టీ ఫిరాయింపులు చేస్తే రాళ్లతోటి కొట్టి చంపమన్నాడు కదా, ఆ మనిషే చెప్పిండు కదా. నీకు ఏం అవసరం అనేది మెజార్టీ ఉంది కదా, మెజార్టీ ఉన్న తర్వాత బీఆర్ఎస్ నుంచి జాయిన్ చేసుకోవాలి. అప్పుడు బీఆర్ఎస్ చేసినప్పుడు తప్పలేదు కానీ మేము చేసే తప్ప అంటున్నారు. బీఆర్ఎస్ ఏం చేసింది అప్పుడు? ఫస్ట్ టైం ఎందుకు చేసింది? ఆంధ్ర నుంచి కుట్ర జరిగి
ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చేసి లేదు ఇక తెలంగాణ డెవలప్ కానియొద్దు, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం గొంతును అప్పుడే నొక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలందరూ ఆమోదించారు, హర్షించారు. నెక్స్ట్ టైం 88 సీట్లు గెలిపించారు. అప్పుడు ప్రజల యాక్సెప్టెన్సీ అందరు సమాజం అంగీకరించింది. ఆ కుట్ర సూత్రధారుడు అక్కడ చంద్రబాబు నాయుడు అయితే అమలు చేసింది రేవంత్ రెడ్డి. ఆ రకంగా ఫిరాయింపు చేసుకోవడం జరిగింది తప్ప వేరేది కాదు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వం 6 నెలల కంటే ఎక్కువ ఉండదు, ఏడాది కంటే ఎక్కువ ఉండదు, ఈ ప్రభుత్వం పడిపోతారు మీరు అంటున్నారు కాబట్టి ఈ భయానికి అన్న మేము ఊలగొడతాం అనలే, మేము మాట్లాడింది ఒప్పుకుంటాము. ఈ ప్రభుత్వము మీరే కూల్చేసుకుంటారు. కాంగ్రెస్లో గ్రూపిజాలు ఉంటాయి, కాంగ్రెస్ చరిత్ర అట్లాంటిది. మీ ఒకడు ముఖ్యమంత్రి అయితే ఇంకోటి కాలు పట్టుకొని గుంజుతాడు, మీ దాంట్లో గ్రూపులు ఉన్నాయి అని చెప్పేసి మేమన్నాం. మేము పడగొడతామని చెప్పేసి ఎక్కడ అనలే. కాంగ్రెస్ ఉండేది కాదు, పడగొట్టుకుంటారు అని చెప్పేసి అన్నాం. ఆ స్వభావం ఉంది కదా, చరిత్రలో ఉంది కదా కాంగ్రెస్కు. ఇంతకు అసలు బీఆర్ఎస్ కండిషన్ ఎట్లా ఉన్నది? బీఆర్ఎస్ మంచి కండిషన్ ఉందన్న. మీరు మరి రివ్యూ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కనీసం లోక్సభ ఎన్నికల రివ్యూ కూడా పెట్టుకోలేదు వాళ్ళు, ఏమిటి ఇట్లా అని ఒక చర్చ ఉంది బయట. ఎందుకు పెట్టుకోలేం? లోక్సభ ఎన్నికల్లో ఓటమి పైన పార్టీ అధ్యక్షుడు అభ్యర్థులు కూర్చొని మాట్లాడుకున్నది కూడా ఏం లేదు, ఎక్కడ లోపం జరిగిందో కూడా వాళ్ళు మాట్లాడుకోలేదు అని ఒక చర్చ ఉన్నది బయట బాగా. వాళ్ళు పెట్టుకున్నారా అన్న? కాంగ్రెస్ రివ్యూ పెట్టుకున్నారు వాళ్ళు. కాంగ్రెస్ రివ్యూ ఏం పెట్టుకున్నదన్న? ఎందుకు ఓడిపోయింది అని, సికింద్రాబాద్ ఎందుకు ఓడిపోయింది, చెవెల్ ఎందుకు ఓడిపోయింది, మల్కాజ్గిరి ఎందుకు ఓడిపోయిందో రివ్యూ పెట్టుకున్నారా? రివ్యూ పెట్టుకుంటే చంద్రబాబు మన రేవంత్ రెడ్డిని ఇమీడియట్గా ముఖ్యమంత్రిని పీకేయాలి. దగ్గరుండి బీజేపీని గెలిపించిండు. అదే రివ్యూ రిజల్ట్ అంటే. మేము క్షేత్రస్థాయిలో ఎట్లా చెప్తారు? ఆయన గెలిపిస్తారు బీజేపీని, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు ఆయన. అన్న మా దగ్గర చేవెళ్ళ సభలో, నిండు సభలో చేవెళ్ళలో వచ్చి బీజేపీ అభ్యర్థి ఎవరైతే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారో, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వ్యక్తిగతంగా చాలా మంచోడు, కానీ బీజేపీ పార్టీ మంచిది కాదని మాట్లాడాడు. అంటే ఇండికేషన్ ఏమిచ్చిండనా? ఏమిచ్చిండు? విశ్వేశ్వరరెడ్డి గారిని ఏమన్నికే లేదు, ఆయన వ్యక్తిగతంగా మంచోడే, కానీ బీజేపీ పార్టీ ప్రమాదం అని చెప్పేసి మాట్లాడిండు. దాని ఇండికేషన్ ఏమో గెలిపించమని అర్థం. అనివార్యంగా ఇండైరెక్ట్గా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించిండు. ఇక్కడ మీకు సికింద్రాబాద్లో చూడండి, టికెట్ ఇచ్చేటప్పుడే అక్కడ కిషన్ రెడ్డిని గెలిపించినంత పని చేసేసిండు. మల్కాజ్గిరికి మహేందర్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డికి ఏం సంబంధం అన్న? మల్కాజ్గిరిలో టికెట్ ఇచ్చేసి ఇండైరెక్ట్గా ఈటెల రాజేందర్ బ్రహ్మాండమైన గెలుపుకు ఉపయోగపడ్డాడు. ఈ 3 సీట్లు దగ్గరుండి గెలిపించిన రేవంత్ రెడ్డి గారిని రివ్యూ చేస్తే కాంగ్రెస్ల నుంచి తీసేయాలి. అది అధికార పార్టీకి ఉంటే వాళ్ళు. బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయినప్పుడు కాంగ్రెస్ మరి అమాతం పోయి ఉండొచ్చు, గెలిచి ఉండొచ్చు, బీజేపీ వేవు కదా, అట్లా ఉంది. అవునా? మేము రూలింగ్లో ఉన్నాం, మేము గవర్నమెంట్లో రూలింగ్లో ఉన్నప్పుడు మా సీట్లు ఎట్లా గెలిచినాయి? స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో పెట్టుకొని ఎంపీ సీట్లు ఎట్లా మిస్ అవుతాయి? టికెట్లు అట్లెట్లు ఇస్తావు? నువ్వే రాళ్లతోటి కొట్టమన్నావు కదా, పిలుచుకొచ్చి దానం నాగేందర్కి ఎంపీ టికెట్ ఎట్లా ఇస్తావు? బీఆర్ఎస్ నుంచి పట్టుకొచ్చి. అంటే నువ్వు కిషన్ రెడ్డిని గెలిపించాలనే కదా ప్లాను, అక్కడ విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలనే కదా, ఈటెల రాజేందర్ గెలిపించాలనే కదా. నువ్వు దగ్గరుండి ముగ్గురిని సునాయాసంగా బ్రహ్మాండంగా గెలిపించి బీజేపీ చేతిలో పెట్టినావు. నువ్వు ముఖ్యమంత్రి దానికి సూత్రధారుడు. ముఖ్యమంత్రి గెలిపించిండు బీజేపీ 3 సీట్లు స్వయాన, మిగతా ఇంకా 3-4 సీట్లకు ఇండైరెక్ట్గా గెలిపించిండు అని మీ ఆరోపణ. అవును. కానీ చంద్రబాబు నాయుడు తెలంగాణకు రాబోతున్నారు, తెలుగుదేశం పార్టీ రివైవ్ కాబోతున్నది. తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన అన్నారు, ఇక బీఆర్ఎస్ ఉండదు, కష్టము అని అంటున్నారు. అవును, వాస్తవంగా అక్కడ చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత, ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ సపరేటు, తెలంగాణ డెవలప్మెంటు ఇదంతా మొత్తం కడిగేసేయాలి. పాత ఏపీ ఎట్లుందో అట్లా చేయాలనేటటువంటిది ఒక కుట్ర. ఇది కుట్రలో భాగంగా అక్కడున్న పెట్టుబడిదారులు కానీ, ఇక్కడున్న రేవంత్ రెడ్డి అనుచరులు కానీ వీళ్ళంతా చేస్తున్న కుట్రలో భాగంగా జరుగుతుంది. కానీ అలాంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. తెలంగాణలో మరొక ఉద్యమానికైనా, నిన్న మొన్నటి వరకు కేసీఆర్ గారిని తిట్టినటువంటి వాళ్ళు, కేసీఆర్ గారికి దూరం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ముందుకొస్తారు, అందరు ముందుకొస్తారు. మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగింది, అట్లా జేఏసీల పేర్లతోటి కానీ బద్ధ శత్రువులుగా నిన్న మొన్నటి దాకా కేసీఆర్ గారితో వ్యవహరించిన వాళ్ళు కూడా ఈ విషయంలో, మీరు చెప్పినటువంటి విషయంలో మళ్ళీ
టీడీపీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడము, ఇక్కడ మళ్ళీ సీమాంధ్రుల పెత్తనం అనేటటువంటిది ఊరుకునే ప్రసక్తే లేదు. దశాబ్దాల కాలం పాటు కొట్లాడింది ఎందుకు? దశాబ్దాల పాటు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత మళ్ళీ ఆ గీత తూడ్చేసి మనందరం ఒకటే, నువ్వు నేను కలిసి పంచుకుందాం అన్న పద్ధతుల్లో ఈరోజు అవును, భారత రాష్ట్ర సమితి తెలంగాణ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, మహారాష్ట్రలోను తర్వాత కర్ణాటకలోను ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్తున్నది, ఏపీలో కూడా వాళ్ళు పోటీ చేయడానికి ట్రై చేసిండ్రు, తెలుగుదేశం వస్తే తప్పేమిటి అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అనేటటువంటిది మీరన్న కోణంలో ఒక పార్టీ, జాతీయ పార్టీ ఎక్కడ పోటీ చేసినా తప్పు లేదనేటటువంటిది 100% దానికి అది ఇబ్బంది లేదు. కానీ తెలుగుదేశం పార్టీ అనేటటువంటిది టీఆర్ఎస్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన పార్టీ. ప్రతి తెలంగాణవాది, ప్రతి తెలంగాణ గుండెల్లో ఒక శత్రువుగా మిగిలిపోయినటువంటి పార్టీ, తెలంగాణను అడ్డుకున్నటువంటి పార్టీ, తెలంగాణ ఏర్పాటు కాకుండా సర్వ ప్రయత్నాలు చేసినటువంటి పార్టీ, తెలంగాణ మీద అక్కసుగా కక్కినటువంటి పార్టీ, తెలంగాణ అభివృద్ధిలో కానీ నీళ్ళల్లో కానీ అన్నిట్లలో కొర్రీలు పెట్టి తెలంగాణకు ఇబ్బందులు పెట్టినటువంటి పార్టీ మళ్ళొచ్చి ఇక్కడ పార్టీ ఎస్టాబ్లిష్ చేసి ఎవరి ఆదేశాల మేరకు పనిచేస్తుంది ఇక్కడ పార్టీ? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, తెలుగుదేశం పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ బీఆర్ఎస్కు కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ భౌగోళిక తెలంగాణకు టీడీపీ అధినేత వ్యతిరేకం. అట్లాంటప్పుడు అతను ఇక్కడ ఉండే పార్టీ ఎవరి డైరెక్షన్లో పనిచేస్తుంది, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుంది అనేటటువంటిది తెలుసుకోనంత మూర్ఖులు ఈ తెలంగాణ రాష్ట్రంలో లేరు. కానీ ఆయన ఒక బీసీను ఒక ఎస్సీను అధ్యక్షుని చేస్తారు, వాళ్ళు ఇక్కడ పార్టీని నడుపుతారు, ఆంధ్రకు సంబంధించిన వాళ్ళు ఎవరు పార్టీ అధ్యక్షులుగా ఉండరు, వారి ప్రత్యక్ష ప్రమేయం ఉండదు అని ఒక చర్చ జరుగుతున్నది అక్కడ. బీసీని ఎస్సీని ఎవరైనా పెట్టుకుంటారు, కానీ డైరెక్షన్ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పనిచేస్తారు. ఇక్కడున్న వాళ్ళ ఆస్తుపాస్తులను కాపాడుకోవడం కోసం ఒక వెపన్ లెక్క, ఒక గొడుగు లెక్క పనిచేయడానికి పార్టీ తప్ప ఇక్కడ ఏదో ప్రజలకు ఉద్ధరించి ప్రజలకు సేవ చేయడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కాదు. మళ్ళీ రేపు అవసరం అనుకుంటే మళ్ళీ అక్కడ రేవంత్ రెడ్డికి ఉపయోగపడే విధంగా ఆ శాఖ ఇక్కడ పనిచేయడానికి దూరదృష్టితోటి అందరు కలిసి చేస్తున్న ప్లాన్ కావచ్చు తప్ప అది వికటించి బీఆర్ఎస్కే ఉపయోగపడుతుంది తప్పకుండా అని చెప్పేసి మాత్రం ఇది గుర్తుంది. ఎట్లా ఉపయోగపడుతుంది బీఆర్ఎస్ చెప్పండి, ఒక రెండు మూడు విషయాలు చెప్పండి. చంద్రబాబు నాయుడు టీడీపీ ఇక్కడ కనుక ఎస్టాబ్లిష్ అయితే తెలంగాణ వాదులంతా కూడా పార్టీలకు అతీతంగా కొంతమంది కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు కూడా ఇది చంద్రబాబు నాయుడు ఇక్కడ టీడీపీని రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నటువంటి క్రమం ఉంటుంది. 100% ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తాడు, టీడీపీని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాడు. అవి నచ్చక కాంగ్రెస్ నుంచి కూడా రేపు బీఆర్ఎస్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్లో కూడా అంత తెలంగాణ వాదులు కొంతమంది ఉన్నారు. కాంగ్రెస్లో కూడా కేసీఆర్కు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. వివిధ పార్టీలలో ఉన్న వాళ్ళందరూ కూడా కేసీఆర్కు సపోర్ట్ చేసి మళ్ళీ ఒక సెంట్రలైజ్డ్గా ఉద్యమం తప్పకుండా జరుగుతుంది. అది బీఆర్ఎస్కే ఉపయోగపడుతుంది. బీఆర్ఎస్ కేంద్రంగా ఆ ఉద్యమం జరుగుతుంది. ఆ బలం అంతా కూడా ఆ ఉద్యమాల దానంతా కూడా బీఆర్ఎస్కు ఉపయోగపడుతుంది. తెలుగుదేశం నుంచి పూర్వం బీఆర్ఎస్లోకి ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళంతా తిరిగి మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్తారేమోనని ఒకరిద్దరు నాయకులు వెళ్ళి చంద్రబాబు నాయుడు కలవడము, ఆ కలిసి ఈ రకమైన ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. నిజంగానే అది జరిగితే ఏమిటి? జరుగుతుందా? జరిగే అవకాశం ఉందా? ఎట్లానా? ఇంతకుముందు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్కి వచ్చిండ్రు, వాళ్ళు తిరిగి మళ్ళీ వెళ్తారు అని వెళ్ళే అవకాశం ఉన్నదా? వెళ్తారని వాళ్ళు చెప్తున్నారు. అట్లేమీ వెళ్ళే పరిస్థితి లేదన్నా. చంద్రబాబు నాయుడు కలిసినా రేవంత్ రెడ్డి దగ్గరికి పొండి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయండి అని చెప్పే కార్యక్రమం మొదలుపెట్టిండు. అది ఓపెన్ బహిరంగ. ఆయన చెప్పిన 2-3 రోజులకే గాంధీ గారు ఎమ్మెల్యే గారు కానీ తర్వాత ప్రకాష్ గౌడ్ గారు కానీ వీళ్ళు వెళ్ళిండ్రు. దానికి సీక్వెన్స్ ఆర్డర్లో మనకు అర్థమవుతున్నది. కలిస్తే టీడీపీలో వచ్చి జాయిన్ అయ్యి టీడీపీ పార్టీ బలోపేతం చేయడానికి చేయలే కదా. చంద్రబాబు నాయుడు ఇక్కడ మీటింగ్ పెట్టి కలిసిన 3 రోజులలో 2 ఎమ్మెల్యేలు డైరెక్ట్ పోయి రేవంత్ రెడ్డితో కలిసిండ్రు. అంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నట్టు, మీరు ఉండండి, మీకు నా అండదండలు ఉంటాయి, మీరు రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఉండండి, కాంగ్రెస్లో కలవండి అని. చంద్రబాబు నాయుడు ఏ పార్టీతో ఉన్నాడన్నా? ఎన్డీఏలో ఉన్నాడు, బీజేపీతోటి. ఎన్డీఏ బీజేపీకి కాంగ్రెసేగా బద్ధ శత్రువులు ఇండియాలో. ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు ఇక్కడ. మరి ఆ చంద్రబాబు నాయుడు ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ ఎమ్మెల్యేలను మాట్లాడి జైన్ చేపిస్తున్నాడు. అని ఆధారం ఏముంది మీ దగ్గర? ఆధారం క్లియర్ కదన్నా. ఈరోజు అక్కడ షేర్లింగంపల్లి ఎమ్మెల్యేను తర్వాత రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేను ఈరోజు కలిసిండు, మాట్లాడిండు. రేపు లేదు ఎల్లుండి నెక్స్ట్ 2 డేస్లో రేవంత్ రెడ్డితో జాయిన్ అయింది. వాళ్ళంతా వాళ్ళు పోయి ఉండొచ్చు. చంద్రబాబును కలిసినంత మాత్రం చంద్రబాబు మీద అనొచ్చా? చంద్రబాబు నాయుడు
ఆయన కలిసినంత మాత్రాన ఆయన 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 పేరు చెప్పొచ్చు అంటున్నా. 100% ప్రూవ్ అవుతుంది కదన్నా. తెలుగుదేశంకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుండు. వాళ్ళు బహిరంగ మీటింగ్లలో చెప్పుకుంటున్నారు కదా. కానీ బీఆర్ఎస్ నాయకులు చంద్రబాబు నాయుడు రావడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ నాయకుల వ్యవహార శైలి. వారు ఇంకా అంటే మీ పై స్థాయి నాయకులు క్యాడర్ను కలవడం లేదు అనే ఒక ఆరోపణ ఉంది. అది నిజమా? అట్లేం లేదన్న. ఇప్పుడు కేసీఆర్ గారిని ఇప్పుడు కూడా చూడండి, ఆయన హెల్త్ బాగలేకపోయినా కూడా ప్రతిరోజు 100 మందిని 1000 మందిని కలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాన్స్టిట్యున్సీ వారీగా ఫామ్ హౌస్లో మీటింగులు జరుగుతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఒక గ్రామంలో ఉన్న వార్డు మెంబర్ పోతే కూడా కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఫోటో దిగుతున్నాడు. అదేవిధంగా తన తర్వాత ఉన్నటువంటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఫీల్డ్లో ఉంటున్నారు, మీరు అందరు చూస్తున్నారు. ప్రత్యక్షంగా పోరాటాలకు ముందుకు వస్తున్నారు. ఇక్కడ కలవని వాళ్ళు ఎవరు చెప్పండి? ఏమో అసలు పెద్ద నాయకుడు ఎవరిని ఇంతవరకు కలవలేదు, ఎమ్మెల్యేలు కానీ మాది పోయే వాళ్ళని కూడా వెళ్ళకండి ఉండండి ఒక భరోసా ఇవ్వడం లేదు అని ఒక చర్చ ఉంది. మీ టీవీ ఛానళ్ళల్లో కూడా చూసారు కన్నా, మీటింగ్ 2 సార్లు మీటింగ్ పెట్టి ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎన్ని రోజుల పరిపాలన ఎట్లా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, మీరేం భయపడవలసినటువంటి అవసరం లేదని చెప్పేసి ఎమ్మెల్యేలకు 2 సార్లు మీటింగ్ పెట్టి చెప్పిండు. అందరిని కలుస్తున్నాడు. స్వయాన మేము ఈ మధ్యకాలంలో 10 సార్లు పోయి ఉంటాం. అందరినీ కలుస్తున్నాడు, చిన్న పెద్ద తేడా లేకుండా చెప్తున్నాడు. అదే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి స్థాయి అన్నట్టు కాకుండా కూడా ఇట్లా కూర్చొని మన లెక్క ముచ్చట పెట్టి 20 మంది ఉన్నా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీ రివైవ్ అంటే బీఆర్ఎస్ మళ్ళీ తన కోల్పోయిన శక్తిని మళ్ళీ కూడగట్టుకునే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా కూడగట్టుకుంటుంది అన్న. ఎక్కడ కోల్పోలే. లక్షల మంది సభ్యులు ఉన్నటువంటి పార్టీ, అన్ని జిల్లాలలో ఆఫీసులు ఉన్నటువంటి పార్టీ, క్యాడర్ ఉన్నటువంటి పార్టీ, తర్వాత రాష్ట్ర పార్టీ బలోపేతం ఉన్నటువంటి పార్టీ, రాష్ట్ర కమిటీ ఉన్నటువంటి పార్టీ, నాయకత్వం బలంగా ఉన్నటువంటి పార్టీ. కొంతమంది అందులో 1% కూడా పోలే. కొంతమంది ఎమ్మెల్యేలు పోతే దీన్ని మొత్తం అయిపోయింది అనేటటువంటి వాతావరణం తీసుకొస్తున్నారు. కానీ మీరు చూడండి, కొన్ని రోజులు అతి తక్కువ కాలంలోనే మళ్ళీ తిరిగి పూర్వవైభవం వస్తుంది. బలమైనటువంటి ప్రతిపక్షంగా ముందుకు వస్తుంది. ప్రతిపక్ష హోదాతోటి ఒత్తిడితోటి పబ్లిక్ చాలా పనులు చేపించేటటువంటి పార్టీగా కూడా బలోపేతం అవుతుంది. ఒకవేళ కనుక మీకు నిజంగానే మారుతున్నారు నిజమే అనుకుంటే కనుక చేవెళ్ళ నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా మిమ్మల్ని నియమించే అవకాశం ఉందా అన్న? ఇదన్నా స్ట్రేట్గా చెప్పండి. స్ట్రేట్గా నియమిస్తే మంచిది. పార్టీ ఏ క్యాండిడేట్కి పెట్టినా పనిచేసుకుంటూ వస్తున్న లీడర్స్ మేము, పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి నాయకులము. ఎందుకంటే ఉద్యమ కాలం నుంచి జైల్లోకి వెళ్ళినాము, కేసులు అయినాయి. పలాని పార్టీ క్యాండిడేట్ కోసం పోయి పని చేయమంటే పని చేసినాం, గద్వాలలో పోయి పని చేయమంటే పని చేసినాం, తర్వాత అలంపూర్లో చేయమంటే చేసినాం, తర్వాత హుజూర్ నగర్లో చేయమంటే చేసినాం, హుజూరాబాద్లో పని చేయమంటే చేసినాం. చెవెళ్ళలో ఏ క్యాండిడేట్ పెట్టినా పని చేస్తాం, మాకు ఇన్ఛార్జ్ ఇచ్చినా కూడా పని చేస్తాం. పార్టీ భవిష్యత్తులో చేవెళ్ళతో సహా మొత్తం రాష్ట్రంలో తప్పకుండా అన్ని గెలిపించుకుంటాం. చేవెళ్ళలో ప్రత్యేకంగా ఎమ్మెల్యే పోయినంత మాత్రంలో పబ్లిక్ ఎవరు కూడా పోలే, బీఆర్ఎస్ తోటే ఉన్నారు. మాకు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, తర్వాత యువ నాయకులు కార్తిక్ రెడ్డి గారు, వీళ్ళంతా అండదండలు ఉన్నది. వాళ్ళ సొంత స్వగ్రామం కూడా చెవెళ్ళనే కాబట్టి చెవెళ్ళలో గట్టి పట్టున్నది, ఏమి ఇబ్బంది కాలేదు. పోయిన తర్వాత వాళ్ళ దాంట్లోనే 2 గ్రూపులు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్లో ఉంది. అంటే మీకు ఇన్ఛార్జి పదవి ఇస్తుండదో నో గ్యారంటీ? గ్యారంటీని సార్ ఎవరికి ఇన్ఛార్జ్ ఇచ్చినా ఇస్తాడని అనుకుంటున్నాం. ఎందుకంటే ముందు నుంచి ఉన్నాము, పార్టీలు ఎక్కడ కూడా మనం మారలే. ఇంతకు పొయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ కొంచెం అసంతృప్తి గురి అయినా, పార్టీలో ఇబ్బందులు వస్తే పార్టీలు మారి మళ్ళీ పార్టీ మంచి వాతావరణం ఉన్నప్పుడు పార్టీలకు జంప్ అయిన వాళ్ళు నాయకులు ఉన్నారు. కానీ నేను అట్లాంటి పరిస్థితి లేదు. మొదటి నుంచి స్టూడెంట్ లీడర్ నుంచి లెఫ్ట్ మూమెంట్ నుంచి వచ్చి టీఆర్ఎస్లోకి వచ్చిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, మంచి వచ్చినా చెడు వచ్చినా పార్టీతోటే ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వాన్ని విశ్వసించున్నాం. ఎట్టి పరిస్థితులలో పార్టీలోనే ఉంటాం. ఈ కొత్త వారు పార్టీలకు వస్తున్నారా? ఎందుకంటే ఈ సర్పంచులు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఉన్న సర్పంచులను ఉంటారా, లేకపోతే కనుక మళ్ళీ కాంగ్రెస్లకు పోతారని ఒక ప్రచారం ఉంది. ఎక్కడ పోరా కింద గ్రాస్ రూట్ లెవెల్లో డిఫరెంట్ ఉందన్న. మామూలు చర్చలు ఇప్పుడు కాంగ్రెస్లో ఆల్రెడీ ఒక యాస్పిరెంట్ ఉంటాడు ఊర్లో. ఇప్పటిదాకా కాంగ్రెస్ టీఆర్ఎస్లో ఉండి ఆ పర్సన్ పోయిన తర్వాత అక్కడ ఇద్దట్లు ఎవరికి టికెట్ ఇస్తారు? యాస్పిరెంట్స్ పెరుగుతారు కదా. కాబట్టి ఆటోమేటిక్గా నిజంగా
బీఆర్ఎస్ నుంచి పోతే కాంగ్రెస్ నుంచి యువతలకు వస్తారు కింది స్థాయిలో కంపల్సరీ కింది గ్రాస్ రూట్ లెవెల్ గ్రామానికి వెళితే ఒక ఎంపీటీసీ సర్పంచ్ జడ్పీటీసీ ఈ ఎలక్షన్స్కి ఇక్కడ వచ్చేసరికి పబ్లిక్లో డైరెక్ట్గా ఒక గ్రూప్ అక్కడ ఉంటే ఒక గ్రూప్ ఇక్కడ ఉంటుంది ఆటోమేటిక్గా. కానీ ఒకవైపున ఇరిగేషన్ పైన ఎలక్ట్రిసిటీ పైన కమిషన్లు వేసి ప్రభుత్వం ప్రయత్నం అంటే రాజకీయంగా కొంత ఇరుకున పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం అని ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నప్పటికీ కూడా అవి నిజంగానే జరిగేమన్న పార్టీకి ఇబ్బంది అయితే ఏమిటి? ఫైనల్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అవేమీ జరగలేవు. అవన్నీ బట్టగాల్చి మీదేసి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని బదలాం చేసి వీక్ చేసేసి క్యాడర్ అంతా కూడా చెల్లా అయిపోయింది పార్టీ పని అని చెప్పేసి రావాలని చెప్పేసి అది తప్ప దానికి ఇప్పుడు మొన్న మీరు చూసారు కదా ఎలక్ట్రిసిటీ పవర్కి సంబంధించినటువంటి కమిషన్ చైర్మన్ నియమించిన ఆయన నిన్న మొన్న డైలీ ప్రెస్ మీట్ పెట్టి ఒక పొలిటీషియన్ లెక్క ఎట్లా కేసీఆర్ గారి మీద అక్కసు వెలగక్కుతున్నాడు, కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద. అంటే కడుపుల గంతగనం మన పార్టీ మీద కానీ కేసీఆర్ గారి మీద కానీ అంత ఒక కుటీలం పెట్టుకున్నటువంటి వ్యక్తిని చైర్మన్ పెట్టినంటే నిజంగానే కంటిన్యూ అయినట్టు ఏముంటుండే? కుటీలమే కాదు, మిగతా వాళ్ళందరూ మాట్లాడతలేదు, నా ఒక్కని మీద ఎందుకు ఇంత కోపం అని అంటున్నారు నరసింహారెడ్డి. రాజ్యాంగబద్ధంగా నీ కడుపులో ఎంత విషమున్నోని పెట్టినరు అర్థమవుతుందిగా. 2 నిమిషాలు సుప్రీంకోర్టు వద్దని చెప్పిన మరుక్షణమే గంట నుంచి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఎవరిని తిడుతున్నావు? కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి కూతురును మొత్తం. అంటే నీ కడుపులో అంతగానం ఉంది బాధ. అట్లాంటి కూడా ఒక రాజ్యాంగబద్ధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించే పోస్టులో ఉంటే ఎవరికి న్యాయం చేస్తుంటే నువ్వు? 100% కేసీఆర్ గారు. అంటే మీరు తప్పించుకోవడానికి కోసమే ఇవన్నీ మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు, వాస్తవాలను జీర్ణించుకోవడం లేదు అని అంటున్నారు. జీర్ణించుకోవడానికి పొలిటీషియన్స్ జనరల్ చాలామంది విశ్లేషకులు ఉన్నారు. కానీ మమ్మల్ని పనిష్మెంట్ ఇవ్వడానికి వేసిన ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్కు కేసీఆర్ గారికి శత్రువులాగా వ్యవహరించే వ్యక్తిని చైర్మన్ పెట్టడం, దాని గురించి మాట్లాడినప్పుడు అట్లాంటి వ్యక్తి ఉంటే ఎలాంటి న్యాయం చేస్తా? అంటే ప్రతి ఒక్క కమిషన్ మీద ఇలాంటి వ్యక్తులను పెట్టి బట్టగాల్చి మీదేసినట్టుగా చిన్న తప్పున్న దాన్ని పెద్ద భూతద్దంలో చూపించి అప్పటి వరకు పెద్ద అల్లకొల్లోలం జరిగిపోయినట్టుగా చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు 1 నెల రోజులేమో ఫోన్ ట్యాపింగ్ గురించి కాలం గడిపినరు, 1 నెల 2 నెలలు ప్రతిరోజు సెన్సేషనల్. వాళ్ళ ట్యాపింగ్ చేసినట్ట, ఈ లేడీ ట్యాపింగ్ చేసినట్ట, వాళ్ళ ట్యాపింగ్ చేసినట్ట, 2 నెలలు కాలం అట్లా గడిచింది. ఇది 1 నెల రోజులు కాలం గడిపి కాలయాపన చేసుకుంటూ ఎదుటి పార్టీని ఉన్నటువంటి లోపాలను పెద్ద భూతద్దంలో చూపించి కాలం గడపడం తప్ప పబ్లిక్లో సమస్యలు ఏమున్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఏ ఇష్యూస్ ఉన్నాయి, వాటిని ఎట్లా పరిష్కరిద్దాం, పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఎట్లా చేద్దాం, ప్రజలకు పరిపాలన ఎట్లా అందిద్దాం అనే మీటింగ్లు ఎక్కడన్నా జరుగుతున్నాయన్నా? అలాంటి ఎక్కడన్నా దృష్టి పెట్టినరా? ఏది లేదు. ఒకటి బీఆర్ఎస్ పార్టీ ఉంది, అది ఏ పాత 10 సంవత్సరాల క్రితం తప్పైనా సరే దాన్ని తీసి దాన్ని 2 రోజులు పబ్బం గడపాలి. సోషల్ మీడియా ఛానళ్ళల్లో పెట్టాలి. మొన్నటి వరకు పనిచేసి సంపాదించుకున్న సోషల్ మీడియా ఒక టీం ఉంది కదా, దాంతో కాలం గడుపుకుంటూ పోవాలి. అంతా వేరే ఇష్యూస్ మీద డైవర్ట్ చేయాలి. నిజమైనటువంటి సమస్యలు పబ్లిక్కు సంబంధించినటువంటి ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద లేదు, ఫోకస్ లేకుండా ఇట్లా డైవర్ట్ చేసి ఒక్కొక్క 15 రోజులకు ఒక సెన్సేషనల్ ఇష్యూ, దీంతో ఈ 3-4 సంవత్సరాలు గడపాలనేది ఒక స్ట్రాటజీ. వాళ్ళ స్ట్రాటజీ అట్లా అనుకుందాం. మీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది బీఆర్ఎస్? మా భవిష్యత్తు క్లియర్ కట్. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజా సమస్యలే కేంద్రంగా పనిచేసేటటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. గతంలో తెలంగాణ రాష్ట్రం సాధన కోసం అట్లనే పనిచేసింది. ప్రతిపక్ష పాత్ర కూడా ఇప్పుడు అదే విధంగా పోషిస్తాం. అసెంబ్లీలో శాసనసభ్యులు ఇష్యూస్ మీద ఫైట్ చేస్తారు. బయట పార్టీలో ఉన్న శ్రేణులందరము నాయకత్వం అంతా కూడా పబ్లిక్లో ఉన్న ఇష్యూస్ మీద ఫైట్ చేస్తాం. టు ద రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది, అధికార కాంగ్రెస్, తెలుగుదేశం వస్తుంది మరోసారి అంటున్నారు. ఈ అన్ని అంశాలపైన వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.